హాయ్ అండి, నేను మీ చంద్రకళ. వెల్కమ్ టు చంద్రకళ మ్యాథ్స్ వరల్డ్. ఈరోజు మనము సెల్ఫ్ అసెస్మెంట్ టర్మ్ 1 మోడల్ పేపర్ 9th క్లాస్ క్వశ్చన్ పేపర్ కీ షీట్ని చూద్దాము. ఫస్ట్ ప్రాబ్లం చూడండి. ద రేషనల్ ఫార్మ్ ఆఫ్ 0.9 బార్. 9 బార్ అంటే 999 వస్తుంది అనేసి అందరు ఇది పెట్టడానికి ఛాన్స్ ఉంది. బట్ అండ్ సో ఆన్ ఇస్తేనే ఇది కరెక్ట్. అండ్ సో ఆన్ ఇవ్వలేదు కాబట్టి 1కి ఈక్వల్ అవుతుంది అది. నెక్స్ట్, 0 of the polynomial 5x plus 7 is -7/5. So option C. Next, 5p plus 3q equal to 30 is a linear equation in 2 variables. Then which of the following is false? వీటిలో ఏది తప్పు? ఇక్కడ అన్నీ గమనించినట్లయితే ఏ అనేది రాంగ్ అనమాట. రిమైనింగ్ అన్నీ కూడా కరెక్టే అవుతాయి. సో p ఈక్వల్ టు 30 + 3q/5. ఎలా చూడండి, p వాళ్ళు క్యూలలోకి మార్చారు కాబట్టి 3q ఈక్వల్స్ టు 5p - 30 అవుతుంది. q ఈక్వల్స్ టు 5p - 30/3 అవుతుంది. సో 5p - 30/3 కరెక్టే. 5p - 30 30 - 5p. 30 - 5p/3 వస్తుంది, లేదా 5p - 30/-3 అవుతుంది. 30 - 3q/5p వాల్యూస్. సో ఇది రాంగ్ అనమాట. సో ఏ ఈజ్ రాంగ్. హౌ మెనీ బుక్స్ ఆర్ దేర్ ఇన్ యూక్లిడ్స్ ఏన్షియంట్ గ్రీక్ టెక్స్ట్ ఆన్ జామెట్రిక్ ఎలిమెంట్స్ అన్నమాట. 3 ఎలిమెంట్స్లో ఎన్ని బుక్స్ ఉన్నాయి అనేసి. ఎన్ని బుక్స్ ఉన్నాయి? 13 బుక్స్. ఇది ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో ఉన్నాయి, చెప్పున్నాను అనమాట నేను ఈ విషయాన్ని. ఇఫ్ 2 adjacent angles are supplementary, then they are called linear pair of angles. అవి అడ్జసెంట్ యాంగిల్స్ అయితే సప్లిమెంటరీ యాంగిల్స్ ఏ అవుతాయి అంటే లీనియర్ పేర్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్, ఇఫ్ ఎ ట్రాన్స్వర్సల్ ఇంటర్సెక్ట్స్ 2 parallel lines and రేషియో ఆఫ్ co-interior angles are 4:5, then the difference between these angles is. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత ఉంటుంది? 20 degrees ఉంటుంది అన్నమాట. 4:5 అయితే దాని యొక్క డిఫరెన్స్ అన్నమాట. కో-ఇంటీరియర్ యాంగిల్స్ ఒకే సైడు ఉన్నవన్నమాట. నెక్స్ట్, నవనీత్ సింప్లిఫైడ్ అన్ ఎక్స్ప్రెషన్ యాజ్ షోన్ బిలో. ఇన్ విచ్ స్టెప్ హీ మేడ్ ఎ మిస్టేక్? ఇక్కడ అబ్జర్వ్ చేయండి. 5√7 - 4√5 + 2√5 - 3√7/2. ఇది ఎక్స్ప్రెషన్ అన్నమాట. ఈ ఎక్స్ప్రెషన్స్లో ఫస్ట్ స్టెప్ వచ్చి ఏం చేస్తున్నాం? -4√5 + 2√5ని ఒకే 2√5గా రాసాం. 5√7 - 3√7ని 2√7గా రాసేసాం. /2ని అలాగే రాసాం. సో ఇట్ ఈస్ కరెక్ట్. నెక్స్ట్, 2 కామన్ తీస్తే 2√7 - √5/2 2 అనేది సెకండ్ స్టెప్, అది కూడా కరెక్ట్. నెక్స్ట్ 2 క్యాన్సిల్ అయితే √7 - √5 అవుతుంది. దిస్ ఈజ్ ద థర్డ్ స్టెప్. ద లాస్ట్ ఫైనల్ ఆన్సర్ ఈజ్ √7 - √5 ఈజ్ √2 అంటున్నారు. దిస్ ఈజ్ వెరీ రాంగ్. అలా మనం సబ్ట్రాక్ట్ చేయడానికి లేదు. ద ఫైనల్ ఆన్సర్ ఈజ్ ఆల్సో √7 - √5 మాత్రమే అవుతుంది అనమాట. సో ఆన్సర్ అనేది స్టెప్ 4 అనేది రాంగ్. సో స్టెప్ 4 ఎక్కడుంది మనకి? ఆప్షన్ డీలో ఉందన్నమాట. నెక్స్ట్, p(x) = 2x⁴(x6) + 7x⁵ + 3 అండ్ q(x) = 7x⁵ + x³ + 1 ఆర్ పాలినామియల్స్. దెన్ ద డిగ్రీ ఆఫ్ p(x) + q(x). మనకి ఇక్కడ గమనించినట్లయితే p(x) ఇది, q(x) ఇది కదా. ఈ రెండింటిని ప్లస్ చేసి అడుగుతున్నారు కదా. మనం డైరెక్ట్గా 6 + 5 11 అని రాసేకి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. కాదు, ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పాలినామియల్స్ని యాడ్ చేసుకోవాలి. ఈ రెండింటిని యాడ్ చేసుకుంటే 5లు అనేవి పెరగచ్చు. అంటే 7x⁵ 7x⁵ కాస్త 14x⁵ అవుతుంది. కానీ పవర్ అనేది మారదు. హైయెస్ట్ పవర్ ఏదైతే ఉంటుందో అదే ఉంటుంది. సో హైయెస్ట్ పవర్ ఏంటి ఇక్కడ? 6. సో అవర్ ఆప్షన్ ఈజ్ 6. 6 అనేది ఇక్కడ ఎక్కడుంది? ఆప్షన్ బిలో ఉందన్నమాట.
ద పాయింట్ -3, 0. -3, 0 అనేది ఆన్ ద ఎక్స్ యాక్సెస్, వై 0 ఉంది కాబట్టి ఎక్స్ యాక్సెస్ పైన ఉంటుంది. నెక్స్ట్ 3x + 7y - 3 = 0 ఇజే. ఇలా ఇది ఏంటి అని అడుగుతున్నారు. ఏంటి అంటే సింపుల్ ఈక్వేషనా, క్వాడ్రాటిక్ పాలినామియలా, లీనియర్ ఈక్వేషనా, లీనియర్ పాలినామియలా? లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ అనమాట. సో ద ఆప్షన్ ఈజ్ సి, లీనియర్ ఈక్వేషన్. నెక్స్ట్, అకార్డింగ్ టు యూక్లిడ్ geometry, how many lines can be drawn through a point and parallel to a given line? According to Euclidean geometry, how many lines can be drawn through a point? ఒక్క పాయింట్ నుండి ఎన్ని ప్యారలల్ లైన్స్ని డ్రా చేయగలం? ఒక్క పాయింట్ నుండి ఓన్లీ 1 ప్యారలల్ లైన్ని మాత్రమే డ్రా చేయగలం. సో ఎగ్జాక్ట్లీ 1. ద ఆప్షన్ ఈజ్ సి. ద యాంగిల్ అట్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్ ఈజ్ 360 degrees. ఆప్షన్ డి. వెన్ డు వి సెలబ్రేట్ పై డే? పై డేని ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాము? మార్చ్ 14th. ఎలా మనము గుర్తుంచుకుంటామంటే దీన్ని పై వాల్యూ వచ్చి 3.14 అనమాట. 3 అనేది మంత్ని, 14 అనేది డేని రిప్రజెంట్ చేస్తుంది. సో మంత్, 3rd month 14th day, మార్చ్ 14th. ఇలా మనం దీన్ని గుర్తుంచుకుంటాం మనం. సో అవర్ ఆప్షన్ ఈజ్ సి అనమాట. నెక్స్ట్ 1/2 + 1/2/3 - 7/6 = 0. దెన్ ద వాల్యూ ఆఫ్ 1/2³ + 2/3³ - 7/6³. చూడండి, ఇక్కడ 1/2 ఇక్కడున్న వాల్యూసే ఇక్కడ మళ్ళీ ఇచ్చారనమాట. a³ + b³ - c³ అనేసి. సో దీన్ని మనం అంతా క్యాలిక్యులేట్ చేసినట్లయితే -7/6 వస్తుంది ఆన్సర్. దీన్ని ఎలా చేస్తాము? a³ + b³ + c³ ఫార్ములా ఈజ్ 3abc అవుతుంది. దట్ ఈస్ 3 × a అంటే 1/2, b అంటే 2/3, c అంటే -7/6. సో 2 గెట్స్ క్యాన్సల్, 3 గెట్స్ క్యాన్సల్, ఇంకా మిగిలింది 7/6. బట్ ఇది -7/6 కదా. సో ఆన్సర్ ఈస్ -7/6 అనమాట. క్యాలిక్యులేట్ అంటే క్యూబ్ 3 times వేసి చేసేది కాదండి, ఫార్ములాని యూస్ చేసి వేసుకోవాలన్నమాట. నెక్స్ట్, ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్ దట్ లైస్ అట్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ 2 units ఫ్రమ్ ద ఎక్స్ యాక్సెస్ అండ్ ద నెగిటివ్ డైరెక్షన్ ఆఫ్ ద వై యాక్సెస్. నెగిటివ్ డైరెక్షన్లో ఉండాలి అంటున్నారు కాబట్టి మనకి -2 వస్తుందన్నమాట. సో 0, -2. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నీడ్స్ ఎ ప్రూఫ్? ప్రూఫ్ దేనికి అవసరం? థీరంకి ప్రూఫ్ ఉండాలి. సో ఆప్షన్ ఏ. ఈ ఫిగర్ని నెక్స్ట్, ఇన్ ద అడ్జసెంట్ ఫిగర్ m is parallel to n, a, b are any 2 points on lines m and n, c is the interior point, then the relation between the angles x, y, z అంటున్నారు. ఇవి రెండు ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అవుతాయి. ఇది మొత్తం z కాబట్టి ఇది హాఫ్ అవుతుంది, z/2, ఇది z/2 అవుతుంది. సో x = z/2, y = ఆల్సో z/2. సో x + y = z/2 + z/2 కాస్త 2z/2 అవుతుంది. దెన్ 2 గెట్స్ క్యాన్సల్, దెన్ x + y = z. ఇది ఎక్కడుంది మనకి? ఆప్షన్ సిలో ఉంది, x + y = z. నెక్స్ట్, ద కాస్ట్ ఆఫ్ ఏ పిజ్జా ఈజ్ 4 rupees more than 3 times ద కాస్ట్ ఆఫ్ ఆరెంజ్ జ్యూస్. ఆరెంజ్ జ్యూస్కి 3 times ఎక్కువ ఉంటుంది, అట్ ద సేమ్ టైం 5 ఎక్కువ ఉంటుంది. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ లీనియర్ ఈక్వేషన్ టు రిప్రజెంట్ దట్ స్టేట్మెంట్? ఇక్కడ పిజ్జా అని ఎక్స్ అంట, ఆరెంజ్ జ్యూస్ వై అంట. సో ఆరెంజ్ జ్యూస్కి ఏముంటుంది ఇక్కడ? మోర్ దాన్ 3 times ఆరెంజ్ జ్యూస్కి మోర్ దాన్ 3 times ఉంటుంది పిజ్జా, అట్ ద సేమ్ టైం 5 ఎక్కువ. సో y = 3x + 5. 5 more than 3 times. x = 3y + 5 అవుతుంది. బట్ ఇక్కడ ఇచ్చిన వాటిల్లో 3yని ట్రాన్స్పోజ్ చేసి వేసుకున్నారు.
సో ఎక్స్ మైనస్ 3y ఈక్వల్ టు 5గా ఉంటుంది. సో అవర్ ఆప్షన్ ఈజ్ సి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ? 22/7 ఈజ్ నాన్ టర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్. నెక్స్ట్, లాస్ట్ అండ్ ఫైనల్ ఫర్ 1 mark questions. A car is located at the point 2,5 on a map. From P, it travels 3 units towards east, reached Q. What are the new coordinates of the car's location at Q? 2 నుండి 3 units towards east అన్నారు. కొంచెం 3 units ముందుకు అంటున్నారు కాబట్టి 2 + 3 కాస్త 5 అవుతుంది. నెక్స్ట్, వాట్ ఆర్ ద న్యూ కోఆర్డినేట్స్ అంటున్నాను. సో 5,5. మరి ఇక్కడికి పాయింట్ అనేది P నుంచి Qకి వస్తుంది. P అనేది 2,5 కాస్త 5,5గా మారుతుంది. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మరి మీరు కానీ గమనించినట్లయితే 9th క్లాస్ గెస్సింగ్ ఇంపార్టెంట్ అండ్ ప్రాబ్లమ్స్ అనేసి మనం ఒక వీడియో చేస్తున్నాము. దాంట్లో చాలా వరకు మనం అడిగిన క్వశ్చన్సే ఉన్నాయి, గమనించండి. ఈ ఫార్ములాని యూజ్ చేసి, సూటబుల్ ఐడెంటిటీని యూజ్ చేసి మనం మల్టిప్లికేషన్ చేయండి అన్న ప్రాబ్లం కావచ్చు, తర్వాత యాక్సమ్స్ పాస్టులేట్స్ కావచ్చు, నెక్స్ట్ నంబర్ లైన్ కావచ్చు, నెక్స్ట్ పాయింట్స్ లొకేటింగ్ కావచ్చు. పాయింట్స్ లొకేటింగ్ పైన 8 మార్క్స్ ఉంటాయని చెప్పుకున్నాము. అదేవిధంగానే 8 మార్క్స్ ఉన్నాయి. నెక్స్ట్, ఫార్ములాని బేస్ చేసుకొని, యూజబుల్ ఐడెంటిటీస్ని బేస్ చేసుకొని ప్రాబ్లమ్స్ అడుగుతారని చెప్పాము. అలాగే ఇచ్చారు. నెక్స్ట్, LBH వాల్యూస్ కనుక్కునేది కానీ, LB వాల్యూస్ కానీ, వాల్యూస్ కనుక్కునేవి కానీ, వాటికి వాల్యూస్ ఏరియా కానీ వాల్యూమ్ కానీ ఇస్తారని చెప్పాము. అలాగే మనకి 2 ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి చూడండి, 31Aలో ఇచ్చారు. 31Aలో ఏరియా ఇస్తే 31Bలో వాల్యూమ్ ఇచ్చారనమాట. సో 31Bలో వాల్యూమ్ ఇచ్చారు. సో ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అని మనం ఏవైతే చెప్పుకున్నామో, మనం లైన్స్ అండ్ యాంగిల్స్లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్, కొన్ని ఫిగర్స్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకున్నాము. వాటిల్లోనే వచ్చాయండి. ఒకసారి మీరు గమనించగలరు. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.